శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. భాగ్యంలో గురువు బలంగా ఉన్నారు, ద్వితీయ పంచమాధిపతి. అదేవిధంగా అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు, అదేవిధంగా అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో మంచి అవకాశాలు కలిసి రావడం, అదేవిధంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు తెచ్చే విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ వారం గ్రహతులు గోచరిస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు మంచి అభివృద్ధిలోకి ఉంటాయి. భగవంతుడు మనకు కరుణించాడు, గత 3 ఏళ్ళుగా మనకు జాతకం బాగాలేదు, కనీసం ఇప్పుడన్నా బాగుంటుంది అని అనుకుంటారు. నిజంగా ఆ గ్రహతులు ఈ వారం తప్పకుండా మీకు సాధ్యమైనంతవరకు ఒక 60 to 80% మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. మంచి పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగంలో పదోన్నతులు, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నవారికి అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి నూతన అవకాశాలు, ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీయానికి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చక్కగా ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా శత్రువర్గం కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. మీరు ఏదైతే చేస్తున్నారో 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం చేసి 10 మందిలో మెచ్చుకోలుగా చేయాలి అని ఆలోచన చేస్తారు. దాని తగ్గట్టుగా ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. ఎక్కడ వెనకాడకుండా 10 మంది బాగుండాలి, 10 మంది బాగుంటే మనం బాగుంటాం అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఏది అయినప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. ఏదైనా ఈ వారం మీరు చేయదలుచుకుంటే అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. అది భవిష్యత్తు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. పెద్దవాళ్ళ అనుగ్రహం ఉంటుంది. పేరు ప్రఖ్యాతులతో పాటు పై అధికారుల మన్నన లభిస్తుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. పెద్ద పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే భగవంతుడి సంకల్పం చక్కగా ఉంది. భగవంతుడి అనుగ్రహంతో మనం ముందుకు వెళ్తున్నాం అన్న ఆలోచన చేస్తారు. అయితే ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో ఈ వారం సమస్య పోతాయి. ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి మొగలుపూ కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరవల కుంకుమతోటి ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో పూజ చేయండి. లలితా సహస్రనామం పారాయణం కానీ వినడం కానీ చేయడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. ఈ శ్రావణ మాసం నెలలు ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాయణ చేయండి. చక్కగా అఖండమైన పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఒక శుక్రవారం నాడు 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. చక్కగా పిల్లల భవిష్యత్తు, వారి విద్య కోసం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరుతుంది.